ప్రార్థన చేసుకుంటుండగా యోదయ నుంచి మళ్ళా అగబు అనే ప్రవక్త వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే ప్రార్థన కూడిక అయిపోయిన తర్వాత వెంటనే పౌలు దగ్గర ఉన్న నడికట్టు తీసుకొని కాళ్ళు చేతులు కట్టుకున్నాడు. కట్టుకొని ఏం చేశాడంటే, ఇదిగో ఈ పౌల్ని ఈ విధంగా బంధించి అన్య జనులకు అప్పగిస్తారని పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పుచున్నాడని ప్రవచించాడు. దేవుని స్తోత్రం. అంటే పౌలికి వస్తున్న శ్రమని, భయంకరమైన శ్రమని, చెరసాల శ్రమని ఆ దైవజనుడు అగబు ప్రవక్త ప్రవచించాడు. ఇక్కడ గమనిస్తే అపోస్తలుడు పౌలు అపోస్తలుడు, అతనికి తెలియలేదు. కానీ దేవుడు ఆయనతో చెప్పని ఎవరికి చెప్పాడు? ప్రవక్తతో చెప్పాడు. హల్లెలూయా. జరగబోయి దేవుడు ఎవరితో చెప్తాడు? ప్రవక్తలతో చెప్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ పౌలు జీవితంలో రాబోతూ ఉంది. యెరూషలేము ఒకవేళ వెళ్తే ఇవన్నీ శ్రమలు వస్తాయి కాబట్టి నువ్వు యెరూషలేము వెళ్ళకు అని అందరూ ఏడ్చుకుంటూ, రొమ్ములు గుద్దుకుంటూ, బాధపడుతూ ఏం చేస్తున్నారో ప్రలాపిస్తూ పౌలు గట్టి